దేవునామానికి స్తోత్రములు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను సామెతల గ్రంథంలో నుంచి ధ్యానం చేయడానికి మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి కుమారునికి చేసిన 4వ ఉపదేశం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21 నుంచి చివరి వరకు రాయబడి ఉంది. దానిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినమందు ఇందులో 2 వచనాలు 21, 22 ధ్యానం చేసాం. ఈరోజు మనం దాని యొక్క కంటిన్యూయేషన్ని చేయడానికి దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా మా రక్షక, మీ వాక్యము మమ్మలను బ్రతికించేది తండ్రి. సామెతల గ్రంథంలో తండ్రి కుమారునికి చేయుచున్న ఉపదేశములను మేము ధ్యానం చేయడానికి, తద్వారా మేము జ్ఞానమును వివేచనను కలిగి వాటిని మా జీవితంలో అవలంబించుకోవడానికి అనేకమైన బిబ్లికల్ రెఫరెన్సెస్తో మమ్మలను ప్రతిదినము హెచ్చరిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు కూడా ప్రభువా మా హృదయములను తెరచి మేము మీరు చెప్పే మాటలను గ్రహించగలిగే కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మరి ఒకసారి మీ అందరికీ కూడా ఈ సామెతల గ్రంథ ధ్యానం నాకు ఆహ్వానం పలుకుచున్నాను. రీఫార్మ్డ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 800 వీడియోస్ని మనం పోస్ట్ చేసి ఉన్నాం under different series. So if you have not yet subscribed to this channel, in the name of the Lord and Savior Jesus Christ, we would like to invite you to this channel. Please subscribe and also share it to your acquaintances. ఇప్పుడు మనం తండ్రి కుమారునికి చేసిన ఉపదేశములలో 4వ ఉపదేశమును ధ్యానం చేస్తూ ఉన్నాము. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును అని నిన్నటి దినమందు ధ్యానం చేశాం. సో హీ ఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు హిస్ సన్. ఇప్పుడు మీకు ఎలా ఉంటాయి ఇవి? అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. జీవముగాను నీ మెడకు అలంకారంగాను. సో మన యొక్క సోల్, మన యొక్క నెక్, ఈ రెండు కూడా దే స్టాండ్ ఫర్ ద టూ-ఫోల్డ్ నేచర్ ఆఫ్ ఎ మ్యాన్, అనగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మన హృదయంలో వీటిని భద్రం చేసుకొని మన కన్నుల ఎదుటి నుండి తొలగిపోని ఇవ్వకుండా ఉన్నప్పుడు మన ప్రాణమునకు, మన ఆత్మకు అది ఇంటర్నల్గా ఉపయోగపడుతుంది. బయట మనకు మెడకు అలంకారంగా ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్గా దేవుడు మనలో, మన ఆత్మలో చేయుచున్న కార్యం యొక్క exhibition of what is going on inside, or the display of what is going on inside is seen externally. అందుకే మెడకు అలంకారంగాను ఉండనిమ్ము అని అంటున్నాడు. 22వ 23వ వచనమును 24వ వచనమును చూద్దాం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునో తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. ఎప్పుడు అంటే there is a connection between the verses 21 onwards to these verses. 21, 22కి 23 నుంచి 26 వరకు ఉన్నటువంటి వచనాలతో కనెక్షన్ ఉంది కనుక దీనిని మనం మరలా చదివి ఉన్నాము. కాబట్టి సేఫ్టీ ఆఫ్ వాకింగ్ ఇన్ గాడ్స్ విజ్డమ్, దేవుని జ్ఞానంలోను ఆయన వివేచన కలిగిన వారంగా
నడుచుకున్నప్పుడు మనకు భద్రత కలుగుతుంది. సురక్షితంగా మనం నడుస్తాము, సురక్షితంగా నడిచే వారంగా ఉంటాము అని ఇక్కడ మనకు ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. సో Solomon is continuing to name the benefits of sound wisdom and discretion. If we embrace these qualities, we get security. మనం సురక్షితంగా ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ని మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టకుండా భద్రంగా కాపాడుకోవాలి. అప్పుడు దేవుని యొక్క మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి. కీర్తనకారుడు 37వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. 37వ కీర్తనలో we have to read 2 verses from that psalm. 37వ కీర్తన 31వ వచనం చూద్దాం. 37-31. వాని దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలోనున్నది గనుక వారి అడుగులు జారవు, వారి అడుగులు జారవు. 23వ వచనం మనకు చెప్పేది, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునో తొట్టిల్లదు. ఎందుకు తొట్టిల్లదు అంటే మనలో దేవుని యొక్క మాటలు నిలిచి ఉంటాయి గనక, మన హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మన అడుగులు ఏమాత్రమును కూడా జారేవిగా ఉండవు. 24వ వచనం కూడా చూద్దాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ జారినట్లయితే పడిపోతే కనుక వెంటనే దేవుడు తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక వెంటనే లేవలేకుండా ఉండలేడు. We read about the sin that's been committed by King David. రాజైన దావీదు చేసిన పాపమును గురించి మనందరికీ బాగా తెలుసు. సమూయేలు గ్రంథంలో చదువుకుంటాం. ఎప్పుడైతే తాను పడిపోయాడో దేవుడు తన చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక నాతాను ప్రవక్తను పంపించి గద్దించినప్పుడు వెంటనే రిపెంటెన్స్ వచ్చింది, తనలో పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపం కలగడం వలన దేవుడు మరలా క్షమించాడు, వెంటనే తాను లేవడానికి అవకాశం కలిగింది. సో ఒకవేళ మనం పట్టుకున్నా కూడా, మనం పడిపోయినా కూడా, నేలను పడినప్పటికీ కూడా లేవలేకుండా ఉండలేము. 91వ కీర్తనలో కూడా మనం ఏం చదువుకుంటామంటే, ఈ కీర్తనలో నీ మార్గములన్నిటిలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని ఈ కీర్తన మొదలవుతుంది. ఇందులో 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడడానికి ఆయన మనలను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తారు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అలాగే 121వ కీర్తనలో కూడా 121వ కీర్తన 3వ వచనం చూస్తే 121 Psalm verse 3, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. మన పాదం తొట్టిల్లిపోతూ ఉంటే ఆయన మనలను కాపాడటానికి నిద్రపోతాడా అంటే నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కొనుకకుండా మనలను కాపాడుతాడు. When he gives charge over to his angels, ఆయన చూడకుండా ఉంటే ఆయన ఏంజల్స్ కి అలాగే ఛార్జ్ ఇస్తారు. మన గురించి ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి, జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు కనుక మనలను గురించి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటారు, ఆజ్ఞ ఇస్తూ ఉంటారు. దీన్ని మనం ఏం చెప్పాలంటే ఇట్స్ ఎ డబుల్ గాడ్. when we have the wisdom of God and the discretion of God, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క వివేచన కలిగి ఉన్నప్పుడు మనకు అది డబుల్ గార్డ్గా ఉంటుంది. If we see Philippians chapter 4 verse 7, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు
సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం ఏంటి? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. మన హృదయములకు మన తలంపులకు దేవుని యొక్క సమాధానం మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది అని. దిస్ ఈస్ వన్ గాడ్. నంబర్ 2, పేతురు పత్రికలో చూస్తే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, కడవరి కాలమందు బలపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు దేవుని శక్తి చేత కాపాడబడతాం. ఇక్కడేమో ద పీస్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ అని అంటున్నాడు. 4:7 ఫిలిప్పీలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ద పీస్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. రెండవదిగా మనకు 5వ వచనం పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుదురు. ఎందుకంటే మన కోసం ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది కనుక. సో డబుల్ ప్రివిలేజ్, డబుల్ గాడ్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని ఈ వచనం ద్వారా. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునో తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదవు. ఇక్కడ wisdom teaches us to rely on his promises and get a good night's sleep. మంచిగా పడుకున్నప్పుడు చక్కగా నిద్రపోతాం. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. కీర్తనకారుడు 4వ కీర్తన చూచినట్టయితే 4వ కీర్తనలో అంటున్నాడు, Psalm 4 నంబర్ Psalm 4లో చూద్దాము. Psalm 4 నంబర్ 8th verse చూద్దాం. యెహోవా నెమ్మదితో పండుకొని పోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేదవు. ఆయన ఏం చేస్తారు? మనం నెమ్మదిగా పడుకొని నిద్రపోతాం. ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మనలను ఆయన సురక్షితంగా నివసింపచేసేటువంటి వాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ గ్రేట్ కమిషన్లో యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. ఉంటాను కాదు, ఉన్నాను అని అంటున్నాడు. సదాకాలం యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అంటున్నాడు. పీటర్ని హేరోదు అరెస్ట్ చేయించేశాడు. అరెస్ట్ చేయించేస్తే ఆయనకి అంత కూడా టైట్ సెక్యూరిటీ పెట్టేశారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో చూసినట్టయితే హేరోదు ఏం చేస్తున్నాడంటే శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. ఆ తర్వాత పేతుర్ని కూడా పట్టుకొని చెరసాలలో వేయించాడు. పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని నిర్ణయించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాడు. అంటే పబ్లిక్ ట్రయల్కి తీసుకురావడానికి 4 చతుష్టయముల సైనికులు, అంటే 4 into 4 16 సోల్జర్స్ తనకు కాపలాగా పెట్టాడు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తోంది. అయితే 6వ వచనం చూస్తే హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా పేతురు
2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మొత్తం 16 మంది సైనికులు ఉన్నారు. 2 అయితే తన పక్కనే ఉన్నారు, ఎక్కడ పారిపోతాడా అని చెప్పి. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. బయట చూస్తేనేమో గార్డు ఉన్నారు, అలాగా తన పక్కన కూడా 2 గార్డ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. పేతురు నిద్రించుచూ ఉన్నాడు కదా. 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. హీ వాజ్ స్లీపింగ్. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా సరే ఆ విధంగా నిద్రపోతారా చెప్పండి? సురక్షితంగా నేను పడుకుంటాను ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? అప్పుడు పండుకొనినప్పుడు నీవు భయపడవు, వాట్ ఎవర్ మే కమ్ వాట్ మే అని. ఇప్పుడు ఈ సోల్జర్స్ ఉన్నారు, సోల్జర్స్ నన్ను ఏం చేస్తారు? హేరోదు నన్ను ఒకవేళ యాకోబు లాగా చంపించేస్తాడా? దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ ఫిజికల్ లైఫ్ మీద ఏమాత్రమును కూడా భయము అనేది ఉండనే ఉండదు. దేర్ ఇస్ నో నీడ్ టు వరీ. ఎందుకంటే ఆయనే మనలను చూసుకుంటాడు అనేది ధైర్యం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అదే ధైర్యంతో ఉన్నారు. దేవా, మమ్ములను మీ చేతిలో నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్ములను అందులో నుంచి రక్షించలేదనుకోండి, ఏం పర్వాలేదు, we will not bother, it is the will of the Lord అని మేము అనుకుంటాము. పండుకొనున్నప్పుడు భయపడము, పరుండి సుఖముగా నిద్రించదవు. 25వ వచనం, ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. ఆకస్మికంగా భయం. సో డూ నాట్ ఫియర్ సడన్ టెర్రర్ ఆర్ ద రూయిన్ ఆఫ్ ద వికెడ్. ఇక్కడ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ 21 నుంచి 24 వచనాలలో దైవిక జ్ఞానము, తర్వాత దైవిక వివేచనతో జీవించుట వలన కలిగే దీవెనలన్నీ కూడా వివరించబడ్డాయి. సో ఎవరు దేవుని యొక్క చిత్తం చేస్తూ ఉంటారో, ఈ లోకంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉంటారో, వారు ఏమాత్రమును కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం దుర్మార్గతను చెయ్యం, వీఆర్ నాట్ వికెడ్. కాబట్టి దాని వలన వచ్చే పరిణామాలు, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వికెడ్నెస్ మన మీదకి రావు. సాధారణంగా మానవులందరికీ కూడా చాలా సహజమైన ప్రతిస్పందన భయం అనేది కలుగుతోంది. చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను చూసినప్పుడు మనకు భయం కలుగుతోంది. కానీ డూ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ సడన్ టెర్రర్ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఈ భయం అనేది ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఆప్షన్. ఊహించని కష్టం మనకి వచ్చినప్పుడు ప్రభు మనతో కూడా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దానియేలుని సింహాల బోన్లో పడేసేసారు. దానియేలును మరలా తర్వాతి రోజు ఉదయాన్నే రాజుగారు వచ్చి పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే దానియేలుకు తెలుసు దేవుడు తనను కాపాడుతాడన్న విషయం. ఊహించనటువంటి కష్టం వచ్చింది, అయినప్పటికీ కూడా దేవుడు తనను కాపాడుతాడు అనే నమ్మకం తనకుంది. రాజుగారు కూడా అతనిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చి పిలుస్తూ ఉన్నాడు దానియేలును ఉదయాన్నే. ఆయనకి రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు. అటువంటి అప్పుడు సడన్ గా ఆకస్మికంగా భయం కలిగినప్పుడు మనం ఎందుకు భయపడాల్సి ఉంటుంది? భయపడవలసిన అవసరము ఏమాత్రమును కూడా లేనే లేదు. కీర్తన 46వ కీర్తనలో మొదటి 3 వచనాలలో కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దాము. 46 verses 1 to 3 కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన ఇది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలు అనేవి సడన్ గానే వస్తాయి. అప్పుడు మనకు సహాయం చేసేవాడెవడు? మన దేవుడే. కాబట్టి he is a very present help. దిస్ ఈస్ ద
సీక్రెట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ద కాన్షియస్నెస్ ఆఫ్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు అనేది దేవుని బిడ్డల యొక్క సీక్రెట్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. హీ ఈజ్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, ఈవెన్ దో ది ఎర్త్ బి రిమూవ్డ్, ఇది బిగ్గెస్ట్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్. భూమి, మన కాళ్ళ క్రింద ఉన్న భూమి తీసివేయబడింది అనుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ రిమూవ్డ్, దిస్ ఈస్ gonna be the biggest crisis in the universe. చాలాసార్లు కొన్ని మెటియోర్స్ ఉంటాయి, ఆ తోక చుక్కలు వచ్చి భూమి వైపు దూసుకుంటూ వస్తూ ఉన్నాయి. కనుక ఈ తోక చుక్క కనుక భూమిని తాకింది అంటే, దానిని భూమికి తగిలింది అంటే అప్పుడు పెద్ద వినాశనం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అసలు భూమి రిమూవ్ చేయబడితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను. ఎర్త్ అండ్ మౌంటైన్స్ ఆర్ ద సింబల్ ఆఫ్ స్టెబిలిటీ. భూమి ఎప్పుడైనా సరే, భూమి మన క్రింద ఉన్నటువంటి భూమి రిమూవ్ చేయబడుతుంది లేదంటే మారిపోతుంది అని ఎవరైనా అనుకుంటారా? తర్వాత పర్వతాలు ఉంటాయి, అవన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి. అటువంటిది పర్వతాలు, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినా కూడా, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినప్పటికీ వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. భయపడితే దేవుని యొక్క ఘనతను మనం దొంగిలించినట్లవుతుంది. అందుకని మనం భయపడవలసిన అవసరం లేదు. ఆకస్మికంగా భయం కలుగునప్పుడు ఇంకా దుర్మార్గులు అనేటువంటి వారి మీదకి నాశనం వస్తుంది. దుర్మార్గులైన వారి మీదకి నాశనం ఖచ్చితంగా వస్తుంది. ది ఎండ్ టైమ్స్లో జరగబోయేటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువు చెప్పి, మీరు కలవరపడవద్దు, ఇవన్నీ కూడా చూచినప్పుడు మీరు కలవరపడవద్దు, ఇవన్నీ కూడా జరగవలసి ఉంది, అయితే అంతం అప్పుడే రాదు అని దేవుడు తన శిష్యులైన వారికి తెలియజేశారు. అందుచేత ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు మీరు భయపడవద్దు. You don't have to be afraid. You should not be afraid of it. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాము 17వ వచనంలో. ఇప్పుడే అనుకున్నాం కదా, Daniel chapter 3 verse 17లో చూద్దాము. chapter 3 verse 17లో, Daniel chapter 3 verse 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నో ప్రాబ్లం. అది 7 అంతలుగా ఫైరీ ట్రయల్ని, అగ్నిగొండమును వారు హెచ్చించినప్పటికీ కూడా, వేడిమిని పెంచినప్పటికీ కూడా, వీరు దే విల్ బీ సేవ్డ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ట్రయల్. ఖచ్చితంగా వారిని దేవుడు నిజంగానే రక్షిస్తాడు. అక్కడ నెక్స్ట్ మనం చదువుకున్నట్టయితే మిగిలినటువంటి వచనాలలో అదే జరుగుతున్నట్లుగా గమనిస్తూ ఉంటాం. ఈవెన్ ఇఫ్ వి వాక్ త్రూ ద ఫైర్ యు విల్ నాట్ బి బర్న్డ్ అప్ అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తున్నాయి. కనుక ఆ వేడిమి కలిగిన గుండంలో గుండా నడిచిపోతున్నారు. చక్కగా వారితో పాటు యేసు ప్రభు కూడా ఉన్నారు. దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. 26వ వచనం, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను
కాపాడును, ఆయన నిన్ను కాపాడును. సో 26th verse మనకు చెప్పేది, ద లార్డ్ గాడ్ విల్ బీ యువర్ కాన్ఫిడెన్స్ and he will keep our foot from being caught. Our security rests in the Lord. 14వ అధ్యాయంలో సామెతల గ్రంథకర్త 26వ వచనంలో ఇదే విషయాన్ని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. There is strong confidence in the fear of the Lord and his children will have refuge అంటున్నాడు 27వ వచనంలో. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. కీర్తన గ్రంథం మనం చదువుకున్నాము, 91వ కీర్తన అంతా కూడా మనం చదివినట్టయితే 3వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా అన్ని కూడా ఎవరైతే ఆయన చాటున నివసిస్తారో వారు సర్వశక్తిని నీడను విశ్రమించేవారు. ఆయనే మనకు ఆశ్రయము, మన కోట, మనం నమ్ముకునే దేవుడు. ఆయన వేటకాని ఊరిలో నుండి మనలను విడిపిస్తారు, నాశనమైన తెగులు రాకుండా మనలను రక్షిస్తారు. ఆయన తన రెక్కలతో మనలను కప్పుతారు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. రాత్రి వేళ కలిగే భయంకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం అందు పాడు చేయి రోగమునకైనను మనం భయపడకుందము. మన ప్రక్కన 1000 మంది పడినను, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము మన యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. కాబట్టి నీకే అపాయము రాదు, ఏ తెగులునో నీ గుడారము సమీపించదు అని నీ మార్గములన్నిటితో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. This is what the Lord God will, the way the Lord God will protect us. ఆయనే మనకు ఆధారం. మన కాలు చిక్కబడకుండునట్లు ఆయన మనలను కాపాడేటువంటి వానిగా ఉంటాడు. అందుచేత మనం ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారంగా we will have confidence in him. We will have confidence in him. ఆయన మనకు ఆధారం అన్న సంగతి మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు హబక్కూకు గ్రంథంలో మనకు ఏదైతే కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో, ఇప్పుడు మనం 91వ కీర్తనలో 1000 మంది పడినా 10,000 మంది పడినా మనకి ఎటువంటి అపాయం రాదు కదా. అలాగనే ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ చెదిరిపోదు. అందుకే అంటాడు, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ హోప్. అంజూరపు చెట్లు పూయకుండినను, 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను హబక్కూకు గ్రంథంలో. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ప్రభువగు యెహోవాయే నాకు బలం. మన బలం ఆయనే. సో knowing God's strength, Habakkuk was able to trust in the Lord. కాబట్టి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా మన కాన్ఫిడెన్స్ని అనుగ్రహించేటువంటి వాడు. దేవుని యొక్క మహత్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన యందు మనం కంప్లీట్ కాన్ఫిడెన్స్ని కలిగిన వారంగా జీవిస్తాము. అందుచేత మనం చేయవలసింది ఆయన యందు మనం సంపూర్ణమైనటువంటి ఆధారం ఆయనే అని నమ్మకం ఉంచాలి. మన కాలు చిక్కుపడకుండానట్లు ఆయన మనలను కాపాడుతారు.
దేవుడు మనలను ఈ విధంగా ఆశీర్వదించినట్లు ఆయన యొక్క జ్ఞానమును, ఆయన యొక్క వివేచనను ఎల్లప్పుడూ కూడా మన కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా భద్రం చేసుకుందాం. దేవుడు అనుగ్రహించే దీవెనలను పొందుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, we have read so many verses that give us confidence, and also the verses that tell us that you are our protector. మమ్మలను సేఫ్ గార్డ్ చేసేది మీరేనని, మమ్మను కాపాడి మా పాదములకు రాయి తగలకుండా మమ్మలను ఎత్తిపట్టుకునే దేవుడవు నీవేనని, మమ్మను గురించి మీ దూతలకు ఆజ్ఞాపించేవాడవని, మా కాళ్ళు జారకుండా మమ్మలను పట్టుకునేవాడవని, ఒకవేళ పడిపోయినా కూడా లేవలేక ఉండే పరిస్థితి లేకుండా మీరు ఎల్లప్పుడూ కూడా మాకు తోడుగా మా చేయి పట్టుకొని ఉంటారని అనేకమైన వర్సెస్ మమ్మల్ని ఉదయకాలమందు బలపరుస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ క్లెయిమ్ చేసుకోవడానికి, మీ జ్ఞానమును, మీ వివేచనను భద్రంగా కాపాడుకోవడానికి, వాటిని మేము నాయన తొలగిపోకుండా, మా కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా ఎల్లప్పుడూ కూడా వాటిని అనుసరించి నడుచుకున్నట్లుగా మాకును మా ప్రియులకును కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకుందాము. వాటిని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడదాం. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఈ దీవెనలన్నీ కూడా మన జీవితంలో అనుభవించడానికి దేవుడు మనకు కృప చూపిస్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.